హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను సొరకాయ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడంటే రోళ్ళు లేవు, అందరూ మిక్సీ జార్లోనే వేస్తున్నారు. అప్పుడు అందరూ రోట్లోనే రుబ్బుకునే వాళ్ళండి. చాలా టేస్టీగా ఉండేవి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనపకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనపకాయ కొంచెం మగ్గిన తర్వాత ఒక 5-6 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని టమాటో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదండి, వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా టమాటా మొత్తం పూర్తిగా మగ్గిన తర్వాత నేను చేత్తో తీస్తున్నానండి, కొంచెం షేక్ అవుతుంది వీడియో. ఇలా 1 కప్పు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనపకాయ టమాటో వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఈ పచ్చడికి పోపు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. అందులో శనగపప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే 2 రోజులు పూర్తిగా బయట ఉన్నా సరే పాడవకుండా ఉంటుందండి పచ్చడి. ఇంకా ఏమీ అవసరం లేదు, కూర కానీ చారు కానీ ఇలానే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వేగిన పోపుని పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకుందాం.
ఇలా పచ్చడి మొత్తం పోపులో వేసుకొని పోపు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ ఆనపకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.